తెలంగాణ రాష్ట్రం ప్రతిబింబిస్తున్న ఇందిరా మహిళా శక్తి స్వరూపాలైన ఆ తల్లుల ఆశీస్సులు అందుకుంటూ ఇప్పుడు సీతక్క మేడం గారు. జై సమ్మక్క సారలమ్మ తల్లికి, జై సమ్మక్క సారలమ్మ తల్లికి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన తల్లులైనటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెలు ప్రాంగణాన్ని పునరుద్ధరించడం కోసం గతంలో ఏ ముఖ్యమంత్రులు కూడా కనీసం జాతరలకు కూడా చక్కగా రాలే గాని ఈ రోజు భక్తుల విశ్వాసం మేరకు, నమ్మకం మేరకు, ఆదివాసీ ఆచారాలు సాంప్రదాయాల మేరకు మరి గద్దెలు గుడి చుట్టూ నిర్మాణాన్ని మరి గ్రనైట్ తోటి రాతితో నిర్మించి 1000 ఏళ్లు సమ్మక్క సారలమ్మ కీర్తి ప్రజల యొక్క భక్తి విశ్వాసాలు వర్ధిల్లాలనే లక్ష్యంతో ఇక్కడికి కొత్త ప్రణాళికతో రావడం జరిగింది. వారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పూర్తి నిర్మాణ బాధ్యతలను వారికి ఒప్పజెప్పడం జరిగింది. సీనన్న గారికి, సురేఖక్క గారికి, లక్ష్మణ గారికి, వేం నరేందరన్న గారికి, మా వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ బలరామన్న గారికి, కావ్య గారికి, పత్రికా మీడియా సోదరులకు, అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మరి అదే విధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, కార్పొరేషన్ చైర్మన్లకు అందరికీ దయచేసి, ఎందుకంటే సమయం చాలా 11 గంటల నుంచి వచ్చారు కాబట్టి ఈరోజు నాకు ఎంతో జీవితం ధన్యమైంది. ఒకే ఒక కోరిక, సమ్మక్క సారలమ్మ చరిత్ర మరి ఇప్పటికీ 13వ శతాబ్దంలో మొదలైతే మరొక 1000 ఏళ్ళు ఉండాలి. అది ఎట్లా సాధ్యమవుతుందంటే మా సోదరుడు సమ్మక్క సారలమ్మ ప్రతి జాతరకు విచ్చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారితోటే సాధ్యమైనటువంటి నమ్మకంతో ఈ రోజు సమ్మక్క సారలమ్మకు ఒకటే కోరుకున్నా, నాకొక్క అవకాశం తల్లులారా అధికారికంగా జాతర నిర్వహించే అవకాశం ఇవ్వండి. మీ కీర్తి, మీ ప్రతిష్ట, తల్లుల యొక్క గొప్పతనం 1000 ఏళ్ళు ఉండే విధంగా నేను అదే విధంగా మా సోదరుని ఒప్పించి మెప్పించి తీసుకొస్తాను ఒప్పుకున్నా. కానీ నేను అడగక ముందే నేను అడిగింది ఆవగింజ అయితే వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు ఏదైనా పర్వాలేదు తల్లుల కోసం నేను సిద్ధంగా ఉన్నా చేస్తాని ముందుకొచ్చినందుకు నిజంగా ఇంతకంటే గొప్ప అవకాశం, గొప్ప కోరికలు మేమేమి కోరం. కాబట్టి దేవుడు బాగుంటే, దేవుడి గుడి బాగుంటే, సమ్మక్క సారలమ్మ ప్రతిష్ట బాగుంటే ఖచ్చితంగా సకల జనులు బాగుంటారు. ఆ రోజు పాదయాత్ర కూడా చేసేటప్పుడు నేను భయపడ్డా, కానీ సమ్మక్క సారలమ్మలు ఆదివాసీ బిడ్డలే, ఆదివాసీ ప్రాంతంలోనే పుట్టిన కానీ సకల కులాలకు, సకల జనులకు, సకల మతస్థులకు ఇక్కడ మరి కొంగు బంగారంలా కోరికలు తీరుస్తున్న తల్లులు కాబట్టి రేవంత్ అన్న మీద కూడా ఆ తల్లుల దీవెన ఉంటది, ప్రజల దీవెన ఉంటదని ఆ రోజు కూడా నేను కోరుకున్న ఆ సంకల్ప బలం ముఖ్యమంత్రి గారి ఆనాటి పిసిసి అధ్యక్షులుగా సంకల్ప బలం సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి పాదయాత్ర చేసి మళ్ళీ జాతరకు 1 ఇయర్లో మరి ముఖ్యమంత్రి హోదాలో సమ్మక్క సారలమ్మ దగ్గరకు వచ్చారు. అదే కాకుండా ఈ రోజు కూడా ఏ ముఖ్యమంత్రులు ముందస్తుగా రాలే. ఈ రోజు గుడి ఎట్లా నిర్మాణం జరగాలి, ఆచారాలు సాంప్రదాయాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడికి రావడం అనేది ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత ఇలవేల్పులుగా ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ తల్లులకు వారిచ్చే గౌరవం, వారికి ఉన్న భక్తిని ఇది నిదర్శనమని తెలియజేస్తూ ఇప్పుడు మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారిని మన సోదరుడు మనమందరం కూడా తల్లుల దీవెన ఎట్లా ఉందో బలమైనటువంటి ప్రజా ప్రభుత్వం వర్ధిల్లాలని గుడి కూడా నిర్మించేందుకు తల్లుల బలంతో పాటు, తల్లుల దీవెనలతో పాటు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరి సపోర్టుతో మరింత సంకల్ప బలంతో ముందుకు సాగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.